జ్యూస్ అయితే చేసుకుందామా చల్ల చల్లగా. తొక్కలు తీసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని ఇలాగా నేను చూపించిన విధంగా మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇలాగా తగినంత పంచదార అయితే వేసుకోవాలి. క్యూబ్స్ అయితే వేసేసాను. చల్లారి పెట్టుకున్న పాలు అయితే వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. జ్యూస్ అయితే ఇలా నేను చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఒక గ్లాస్లోకి అయితే వేసుకోవడమే. దీనిపైన అయితే బాదం పప్పులు వేసుకోవచ్చు, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. మనం తిన్నప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది. ఇంతే అనమాట మ్యాంగో జ్యూస్. చల్ల చల్లగా తాగి చెప్పేస్తే ఎలాగుందో. ఇది అస్సలు రావట్లే, అంత టేస్టీగా ఉంది, సూపర్ ఉంది.